మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. నమస్కారం నర్రా రామకృష్ణ గారు. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ నాయకుల విషయానికి వస్తే న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయి? ఎవరెవరు విన్నింగ్ పొజిషన్లో ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారికి 2/3 కాంబినేషన్ అండి అయింది. అంటే బర్త్ నెంబర్ 2 వస్తుంది. డెస్టినీ నెంబర్ అంటే ఆయన బర్త్ నెంబరు, మంత్, మన ఇయర్ మొత్తం కలిపితే దానికి వచ్చే టోటల్ 3 అనమాట. అది 2/3 అంటారు మా న్యూమరాలజీ కాంబినేషన్లో. ఓకే. ఈ 2 అనేది ఏమిటంటే చంద్రుడు సంబంధించింది. చంద్రుడు మనసు కారకుడు అనమాట. 3 వచ్చేసరికి గురువు కారకుడు. ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన చూడండి, మీరు ఆయనకి అప్ అండ్ డౌన్స్ కంటిన్యూగా ఉంటానే ఉన్నాయి. ఒకసారి అవుతాడు, ఒకసారి మళ్ళీ ఓడిపోతాడు, మళ్ళీ అవుతుంటాడు, మళ్ళీ ఓడిపోతుంటాడు. అప్ అండ్ డౌన్స్. చంద్రుడు బాగా మనసుకారుడు కాబట్టి ఆయన్ని ఒక చంచలంగా గురి చేస్తాడు. అంటే అది ఇంకొకటి, గురువు ఉండబట్టే అతనికి రాజకీయ యోగం వచ్చింది, లేకపోతే అది కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఎప్పుడైతే 96లో మన 95లో తీసుకోవటానికి గురువు బాగున్నాడు. ఆ టైంలో ఆయనకి బాగా సపోర్ట్ చేశాడు కాబట్టి ఆయనకి అది వచ్చింది మా న్యూమరాలజీ ప్రకారంగా. ఓకే. సరే, తర్వాత 2 times ఉంది, వెళ్ళిపోయినా జరిగింది అది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయనకు వచ్చేసరికి ఆయనకి న్యూమరాలజీ ప్రకారంగా ఎలాంటి సపోర్ట్ లేదు. ఆస్ట్రాలజీ కూడా అదే చెప్తుంది కదా. ఆస్ట్రాలజీ కూడా అదే చెప్తుంది. ఆస్ట్రాలజీ కూడా కర్కాటక రాశి మనకి కేసీఆర్ గారికి కానీ ఈయనకు కానీ ఆస్ట్రాలజీ ప్రకారం కూడా లేదు. ఈయనకు కూడా ఇప్పుడు లేదు. కాకపోతే ఈయనకు రాజయోగం రావాలంటే వేరే వాళ్ళ కోసం ఇతను రావాలి. వేరే వాళ్ళకి అప్పగించడం కోసం ముందు ఇతనికి రావాల్సి వస్తుంది. ఓకే. అంతేగాని ఇతను వ్యక్తిగతంగా అయితే లేదు న్యూమరాలజీ ప్రకారంగా. అయిపోయింది. ఒక మనిషికి న్యూమరాలజీ ప్రకారంగా ఒక 70 ఏజ్ వచ్చిందంటే న్యూమరాలజీ ప్రభావం తగ్గిపోయింది. ఆయన బర్త్ నెంబర్లో కానీ డెస్టినీ నెంబర్లో కానీ ఇదంతా అస్తమించిన సూర్యుడిలాగా ఉంటారు అన్నమాట. వీళ్ళు పవర్స్ ఉండవు. ఓకే. ఓకే. ఫుల్ పవర్స్ ఉండవు. నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఈ ఒక లక్ పాయింట్ ఏంటంటే, ఒక లక్కీ వచ్చేసరికి 2019లో దాని టోటల్ వచ్చేసరికి 3 వస్తుంది. అంటే 2 + 1 9 అంటే 2 + 1 3 వస్తుంది. 3 + 9 వచ్చేసరికి 12 వస్తుంది. అది కూడా 3 వస్తుంది. 3 అనేది ఇతనికి డెస్టినీ నెంబర్లో ఉంది కానీ బర్త్ నెంబర్లో లేదు. బర్త్ నెంబర్ మెయిన్ ఇంపార్టెంట్. అప్పుడు జగన్కి వచ్చేసరికి ఆయనది 21 ఆయన డేట్ ఆఫ్ బర్త్. అంటే 3 2019లో అతనికి 3 వచ్చింది. అదే 18 అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేవాడు కాదు. ఆ బర్త్ నెంబర్ అతనికి సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి అది లేదు. 2024 అంటే 8 వస్తుంది. 8 వచ్చేసరికి ఆయనకు వ్యతిరేక నెంబరు చంద్రబాబు నాయుడు గారికి. అట్లా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అనుకూలమైన నెంబర్ ఏం కాదు. కాకపోతే నార్మల్గా ఉంటుంది. ఆయనకి శత్రువు కూడా కాదు, మిత్రుడు కాదు అనమాట. ఈయనకి మాత్రం సపోర్ట్ చేయదు శని, చంద్రబాబు నాయుడు గారికి. కాకపోతే వీళ్ళకి తోడు మనకి జనసేన పార్టీ కలిసింది కాబట్టి ఆయన జాతకంలో ఏముందంటే న్యూమరాలజీలో 2/2 కాంబినేషన్. ఇదేమో 2/3, ఆయనదేమో 2/2. ఓకే. 2/2 అంటే అది ఎట్లా ఉంటుందంటే 2 చంద్రుళ్ళు మనసుని నిలవనేది, అస్సలు నిలకడ ఉండదు. ఇప్పుడు అంటే ఆయన గురించి చాలామంది పొలిటికల్గా విమర్శిస్తుంటారు, కానీ ఆయన నేచర్ అది. ఫస్ట్ నుంచి ఆయనకి ఉన్న థియరీ ఏంటంటే మానసికంగా కాసేపు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద ఉండలేరు వాళ్ళు, మళ్ళీ వేరే నిర్ణయానికి వెళ్ళిపోతారు. స్టెబిలిటీ ఉండదు ఈ 2 చంద్రుడి ప్రభావం వల్ల. కానీ ఆయన పేరుకి ఈ యొక్క నెక్స్ట్ 2024కి వచ్చేసరికి చాలా సపోర్ట్ ఉంది, చాలా అగ్రెసివ్గా ఉంటారు ఆయన. ప్లస్ మనం వాస్తుకు సంబంధించింది కూడా మన పార్టీ ఆఫీస్ గురించి చెప్పుకున్నాం. అవునవును. అది ఇది 2 కలుస్తుంది. ఇప్పుడు ఆ నైరుతి మూలలో వీళ్ళు పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. ఈ చంద్రుడికి సంబంధించిన ఏదైతే యోగం ఉందో ఆ నైరుతిలో ఎప్పుడైతే బిల్డింగ్ కట్టారో ఈయనకు పవర్స్ వస్తాయి. ఓకే. పవర్స్ వస్తాయి. కాకపోతే ఏం పవర్స్ అనేది ఈయనకు ఉపయోగపడవు. మీరు చెప్పొచ్చు, జనరల్గా అనుకునేది కదండి, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు కలిస్తే ఆయనకే రావచ్చు పవర్స్, ఆయన సీఎం అవుతాడు, ఈయన కారని చెప్పేసి. ఈయనకు లేదు, అసలు అవకాశమే లేదు. అదేలా లేదు, ఆయనకు లేదు అసలు. ఆయనకి న్యూమరాలజీలో లేదు, జాతకంలో కూడా ఆయనకైతే లేదు అది. ఎందుకంటే మనకి స్థిరత్వం మెయిన్ ఇంపార్టెంట్. ఓకే.
మెయిన్ మనకి ఒకదానికి కట్టుబడి ఉండటం అనేది ఇంపార్టెంట్. నేను అప్పుడు చిరంజీవి గారు మన పోటీ చేసినప్పుడు కూడా ఆయన కనుక ఉన్నట్టయితే ఈరోజు సీఎం ఆయన అయ్యేవాడు. పార్టీ కూడా బలంగా వచ్చింది, చాలా బలం. ఏంటంటే అన్ని సీట్లు రావడం అంటే మామూలు విషయం కాదు. ఎంత ఓటింగ్ గెలిచారు, ఎంత జరిగింది. ప్లస్ ఆయనకున్న ఇంకొకటి ఏంటంటే వాస్తు వచ్చేసరికి ఆయన రోడ్డు ఈశాన్య మూల కట్టు రోడ్డు అది. ఓకే, ఆయనకి ఇంటికి ఈశాన్య మూల అంతవరకు కట్ అయిపోయింది రోడ్డు. అసలు ఆ రోడ్డు కనుక లేకపోతే ఆయన సీఎం అండి అసలు ఆయన. కంటిన్యూస్ రోడ్డు ఉంటే కేవలం అదే. అంటే నేను ఇట్లా మనం మీడియా ముఖంగా చెప్పలేదు, కానీ నాకు తెలిసిన వ్యక్తుల దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ నేను చెప్పాను అప్పుడే. ఆ ఇల్లు చూశాను నేను అప్పుడు. చూసి ఈయనకు ఉందా లేదా అనుకుంటే అయిపోయింది. నేను అసలు అనుకున్నాను కూడా ఈయన కష్టం అసలు నిలబడటం కూడా అని. అలానే అదే జరిగింది, మనకు ఆయన కలిసిపోవటం అంతా జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. పవన్ కళ్యాణ్ ఆయన కూడా మెయిన్ ఏంటంటే ఆ వాస్తు బలం లేదు. అంటే తాత్కాలికంగా ఉంది, ఇప్పుడు తాత్కాలికంగా వస్తుంది. ప్లస్ వ్యక్తిగతంగా కూడా లేదు ఆయన. కాబట్టి ఒక మనిషి సపోర్టర్గా పనికొస్తారు వీళ్ళు. ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళు వీళ్ళ జాతకం ఎలా ఉంటుందంటే వాళ్ళకి అనిపించడానికి లేదు, కానీ ఒక మనిషికి సపోర్ట్గా మాత్రం పనికొస్తారు. చాలా బాగా పనికొస్తారు. ఇప్పుడు ఒక 100 ఉందండి, 100 పక్కన ఇంకో 0 పెడితే ఏమవుతుంది? 1000 అవుతుంది కదా. అట్లా సపోర్ట్కి పనికొస్తారు వీళ్ళు. అంతేగాని వీళ్ళకి మాత్రం లేదు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనది 3/7 కాంబినేషన్. 3/7 కాంబినేషన్ ఎలాంటిదంటే 3 అంటే గురువు, 7 అంటే కేతుకు సంబంధించింది. కేతు అద్భుతం చేస్తాడు సార్. ఆయనకి అసలు దైవశక్తి, అతీంద్రియ శక్తులు ఉంటాయి వాళ్ళకి. జనరల్గా ఆయనకే కాదు, ఆ బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటాయి. కాకపోతే ఆయనకి ఒక న్యూమరాలజీ కాకుండా మనకి వ్యక్తిగతంగా కూడా ఆయన జాతకంలో కూడా చాలా బలాలు ఉన్నాయి. అన్నిటికీ మించి ఏంటంటే కేతు ఏంటంటే ఈయన్ని ఎక్కువగా కల్పన రూపంలో ఎక్కువగా, అంటే మనకి ఏదైనా విజువలైజేషన్ చేసిన దాంట్లో మాత్రం అద్భుతమైన శక్తి ఇస్తాడు. వీళ్ళ మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఎవరితో కలవడానికి ఇష్టపడరు. ఏదైనా ప్లాన్ చేయాలన్నా కానీ ఒంటరిగానే ఆలోచిస్తారు. ఆ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఎవరికి చెప్పరు. అది ఒక రూపం వచ్చిందాకా దానికి ఒక రూపం అన్నీ ఆయన ఏదైతే విజువలైజేషన్ చేసుకుంటాడో, ఇప్పుడు సీఎం కావాలనుకున్న విజువలైజేషన్ బలంగా చేసుకొని ఆయన నమ్ముతారండి. ఆయన నేను దీనికి అర్హుడిని అని చెప్పేసి బలంగా నమ్ముతారు. అసలు వై నాట్ 175 అన్నది కూడా, అది కూడా ఆయన నిజంగా బలంగా నమ్మే చెప్పింది ఆయన. అది అంత పవర్స్ ఉంటాయి వాళ్ళకి, అతీంద్రియ శక్తులు ఉంటాయి ఆ కేతు ప్రభావం వల్ల. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే దానికి తోడు ఈ బుద్ధుడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు, గురువు కూడా సపోర్ట్ చేస్తున్నాడు, ఎంత శత్రువుని ఎదుర్కోవడానికి గుండె ధైర్యం బాగా ఇస్తాడు. కాకపోతే ఈ సంవత్సరం వచ్చేసరికి 2024లో వచ్చేసరికి అది ఆయనకి అనుకూలంగా లేదు. ఎందుకు? కారణం ఏంటి? శని ఉన్నాడు, వాళ్ళకి అనుకూలంగా లేరు. ఈయన బాగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు, మ్యాక్సిమం చేస్తారు చేయటం. అసలు ఎలా చేస్తారంటే ఎదుటి మనిషిని భయపెట్టే విధంగా, అసలు కష్టం అనే విధంగా తీసుకొస్తారు. ఆయనకి నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఆయనకి కేతు ప్రభావం వల్ల నమ్మకం ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడైతే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంతకుముందు ఈ వాస్తుకు సంబంధించింది కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసుకోలేకపోతే ఆయన నమ్మకం నిజం అవుద్ది. ఎందుకంటే ఆయనకున్న న్యూమరాలజీ ప్రకారంగా ఒక్కోసారి అమాయకంగా కూడా ఉంటారండి. వాళ్ళు అమాయకంగా ఆలోచిస్తారు. ఇప్పుడు జనరల్గా నేను ఒక సీఎం కావాలంటే మీరు నేను అన్నాం అనుకోండి, చూసేవాళ్ళు ఎలా ఉంటారు, ఏమనుకుంటారు, ఇంకేమన్నా మైండ్ కరెక్ట్ లేదా అయింది, ఎలా సాధ్యమైందని చెప్పేసి వాళ్ళు ఊరక జోక్ అనరు. వాళ్ళు నిజంగా నేను దీనికి అర్హుడిని అనే అనుకుంటారు. అమాయకంగా ఆలోచిస్తారు. అమాయకత్వం అనేది దేవుడిచ్చిన వరం. ఆయనకి ఆ దైవకృప బాగుంది. అప్పుడప్పుడు చూశారు మీరు, మనకి ఆయన మీటింగ్లో ఉపన్యాసాల్లో కూడా అంటారు, మనకి ఆ దేవుడు చల్లగా చూస్తే ఆయన, నేను పర్సనల్గా నేను చూసి చెప్పట్లేదు, ఆయన న్యూమరాలజీ ప్రకారం చెబుతున్నా, ఆయన భగవంతుడికి సరెండర్ అయిపోతాడు. ఈ విశ్వంలో ఉన్న చైతన్య తరంగాలకి వాటికి వదిలేస్తాడు ఆయన. అప్పుడు ఏమవుతుందంటే సమస్య నీది కాదు, ఇక వదిలేసినప్పుడు ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఇది భగవంతుడు నమ్మే వాళ్ళకి తెలుస్తుంది. అంత సరెండర్ అయిపోతారు, 100% సరెండర్ అయిపోతారు. 99.99 కూడా కాదు, 100% సరెండర్ అయిపోతారు. సరెండర్ అయిపోయినప్పుడు అందుకే ఇంత విజయం సాధించడం. ఇప్పుడు సోనియా గాంధీకి ఆ రోజు వ్యతిరేకంగా తిరగడానికి కారణం అంటే ఆయన అమాయకత్వం. అది నమ్మాడు ఆయన.
అమాయకత్వం భగవంతుడి ఇది ఉంది. ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా చొచ్చుకొని వచ్చేసాడు ఆయన. ఆయనకి దైవకృప ఉంది. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఈ వాస్తుకు సంబంధించినవి కానీ, ఇది చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఈ యొక్క వాస్తు కనుక కరెక్ట్ చేసుకొని ఉంటే, ఈ యువతల మనిషి కెపాసిటీ చాలా పెద్ద కెపాసిటీ. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయన కెపాసిటీ చాలా బలమైంది. అది ఈ జనాలు ఇవన్నీ కాదు, ఆయనకి ఓన్గా ఆయన మీద ఆయనకు నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకాన్ని మీరు బద్దలు కొట్టాలంటే మీరు చాలా చేయాలి. ఆయన చిన్నదే, ఆయన నమ్మకం సడలించినంత వరకు ఆయనకు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన నమ్మకం సడలించాలంటే మీ దగ్గర బలం పెరగాలి. మీ దగ్గర బలం పెరగాలంటే మీ ఇద్దరికైతే లేదు, ఒక వ్యక్తికి ఉంది, అది లోకేష్కి ఉంది. ఇప్పటివరకు మనం జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతం చెప్పుకున్నాం కదా, లోకేష్ గారికి అసలు ఆ నెంబర్ అనేది 5/9 కాంబినేషన్. 5/9. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 23, ఆయన మొత్తం డేట్ ఆఫ్ బర్త్ కొడితే 9. 5/9 అది కొట్టిద్దండి, బద్దలు కొట్టిద్ది. మామూలుగా లేదు అసలు. నాకు తెలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది అంటే లోకేష్ గారి కోసమే. ఆయన్ని ఉన్నతంగా ఆయన యొక్క ఆలోచనని ఆయన ఏదైతే అనుకున్నాడో అది జరగటం కోసం తెలుగుదేశం పార్టీ నిలబడింది ఈరోజు. రెండో ఆప్షన్ లేదు. మొన్నటి వరకు లోకేష్ ఎలా ఏమవుతాడో మనం వేరే ఆప్షన్ అని చూసుకున్నారు తెలుగుదేశం పార్టీ అభిమానులు అంతా కూడా. ఇప్పుడు వేరే ఆప్షన్ ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఒకసారి. మొన్నటి దాకా వేరే ఆప్షన్ ఎత్తుక్కున్నారు, వాళ్ళ కుటుంబంలోనే వేరే వాళ్ళు వస్తే బాగుంటుంది అలా అని చెప్పేసి ఎన్టీఆర్ అలా అనుకున్నారు. కానీ అసలు లేదు. ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అసలు ఆ రూట్లో పోకుండా చేశాడు ఆయన ముందు రోజుల్లో కూడా. కాకపోతే ఒకటి, లోకేష్ బాబు గారికి ఈ యొక్క కుజుడు ప్రభావం వల్ల ఏమవుతుందంటే కోర్టుకు సంబంధించిన గొడవలు తగాదాలు ఎక్కువగా ఉంటాయి. దానికి బుధుడు కూడా తోడైనాడు కాబట్టి ఇమీడియట్గా పరిష్కారం చేస్తాడు. చాలా ఇష్టం ఆయనకి ఇవన్నీ చేయటం, పరిష్కారం చేయటం. స్వతహాగా మనం చూసారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మొత్తం ఢిల్లీ వెళ్ళిపోయి మొత్తం అదంతా నడిపింది ఆయనే. పెద్ద అనుభవం కూడా లేదు. కానీ ఇతనికి డెవలప్ అయ్యే కొంది ఇతను ఒక ఎనుపు కత్తిలు అంటాడు. సరైన ఎనుపు కత్తికి సానం పెట్టకుండా ఏమవుతుంది చెప్పండి? అవును, రాడు తేలు పదును పెరుగుతూ ఉంటుంటాం. ఒక చెక్క కత్తికి పదును పెట్టారు అనుకోండి, అది రాలిపోయి అయిపోయింది దాని పని. కానీ ఇతను ఇనుప కత్తి ఎలాంటిదంటే ఒక ముడి కత్తి అక్కడ పక్కన పడింది. దాన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం తీసుకొచ్చి ఈ కత్తి ఎందుకు పనికిరాదన్నారు. అది మటుకు ఇది మటుకి వాళ్ళు తయారు చేసింది, పనికిరాదన్నారు. మాటలకి ఆయన అట్లా తయారయ్యారు. పనికిరాదని చెప్పేసి వాళ్ళే ఏం చేశారు, కొలిలో పెట్టి కాల్చారు. కొలిలో పెట్టి, కొలి అంటే తెలుసుగా మీకు? అవును, బొగ్గులు పెట్టి కొలి ఉంటుంది. ఆ కొలిలో పెట్టేశారు, కాల్చి తీసుకొచ్చి ఆ సంపెడి దెబ్బలు కొట్టారు. అవును, సంపెడి దెబ్బలు ఎట్లా కొట్టాలి అట్లా కొట్టారు. కొట్టిన తర్వాత అది మొన తేలింది. అది ఇప్పుడు దాన్ని పట్టుకుంటే కాలిపోయిద్ది. ఏం చేసినా దానికి ఉన్న పవర్ అనేది ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే, నేను ఎవరి మీద అభిమానం కాదు, ఏమీ నాకు అసలు ఏది కాదు, పార్టీకి సంబంధం లేదు. ఒకవైపు నేను చెప్తున్నాను కాదు, అతనికి ఉంది, అది చూస్తారు మీరు రాబోయే రోజుల్లో. ఓకే, అతని కోసమే ఇవన్నీ జరుగుతుంది సార్. ఏం ప్లస్ జరిగినాయి ఇవాళ. మనం ఇప్పుడు ఏదైతే వాస్తు చెప్పుకున్నామో, వాస్తు గురించి మన పవన్ కళ్యాణ్ ఆఫీస్ కానీ, టీడీపీ ఆఫీస్ కానీ, ఇక్కడ చిన్న మార్పులు జరుగుతున్నాయి ప్రజెంట్. ఏది జరిగినా అతని కోసమే జరుగుతూ ఉన్నాయి ఇన్ ఫ్యూచర్. ఓకే, గ్యారంటీగా అవుతాడు సీఎం అతను. ఓకే, మనకి మన ఇండియాలో మనకు వారసులు సీఎం అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మన దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చేసరికి మనకి స్టాలిన్ ఒకడు అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. మరి పోతే దేవగౌడ కొడుకు కుమారస్వామి అయ్యాడు. మరి పోతే మనకి అఖిలేష్ యాదవ్ అయ్యాడు, ములాయం సింగ్ యాదవ్ కొడుకు. పోతే ఛత్తీస్గఢ్లో ఆయన పేరు సెరూన్ ఏదో ఉన్నారు, ఆయన పేరు, వాళ్ళ కొడుకు కూడా ఒకటి అయ్యారు. కానీ ఎక్కువ శాతం ఏంటంటే మన ప్రాంతీయ పార్టీలో వాళ్ళ పిల్లలే ముఖ్యమంత్రులు అవుతున్నారు. మిగతా మన జాతీయ పార్టీలో పిల్లలు వాళ్ళు ఎక్కడ ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి కాల పిల్లలు. జాతీయ పార్టీలు అంటే అక్కడ లేదు. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకి తెలంగాణలో సరే ఫ్యూచర్ మనం చూస్తాం, ఇప్పటికైతే లేదు ఎలా ఉంటుంది అనేది. మొన్న గెలిచినట్టయితే అవకాశం ఉండేది. మనకి అక్కడ వచ్చేసరికి లోకేష్ బాబు గారికి అవుతారు. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు అవుతారని నేను చెప్పను, కానీ ఇప్పుడు కాకపోయినా అతను గ్యారంటీకి అవుతాడండి సీఎం.
ఓకే ఓకే అంత నాయకత్వం ఉంది ఆయనకి. ఆయన ఎదిగే కొంత వస్తూ ఉంటుందండి అది. ఓకే ఓకే అది Okay. ఇనుపకత్తి రెడీగా అయిపోయింది. ఓకే ఇక దానికి అలవాటు పడ్డాడు దానికి. ఓహో, నేను ఇప్పటి వరకు ఎక్కడో నన్ను బయట పెట్టేశారు, తీసుకొచ్చి నాకు మార్గం చూపించారు. ఎలా ఎలా కొలిమిలో కాలాలి, ఎలా దెబ్బలు తినాలి, దాంట్లో నుంచి నేను ఎలా రాటు తెలాలి అనేది ఇతనికి అలవాటు చేశారు. ఓకే తెలుసుకున్నాడు, ఆ టేస్ట్ తెలుసుకున్నాడు. ఎస్, మనం ఒరిజినల్ నయం ఇది. Right. ఇప్పటి వరకు మనం తీసుకొచ్చి ఇంట్లో అలా ఏదంటారు చూసారా, ఇంట్లో కూర్చోబెట్టారు, ఒక షోకేజ్ బొమ్మలాగా. షోకేస్ బొమ్మలా కూర్చోబెట్టారు. నాది అది కాదని చెప్పేసి బయటకు వచ్చింది. అది బయటకు వచ్చింది. ఇక అయితే ఒకటి కొడతారు ఆయనకున్న శత్రువుల్ని. అతనికి ఎవరైనా శత్రువులు ఉంటే అదే రకంగా పోరాడతారు. అతను నమ్ముకున్న వాళ్ళు కూడా అంతే మంచి చేస్తాడు ఆయన.